నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 7-8 తేదీల్లో విజయవాడలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ, వినియోగదారులు పేర్లు నమోదు చేసుకుని హాజరు కావచ్చన్న ఎలక్ట్రికల్ డీఈఈ చిరంజీవి. లేటెస్ట్ హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో పునః ప్రారంభానికి ముస్తాబైన ఆశా డీలక్స్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ఈ నెల 10న ఆట మొదలు పెట్టనున్న ఆశా సినిమాస్. హైందవ శంఖారావం బహిరంగ సభలో 35,000 మందికి శ్రీశైల సేవా సమితి అల్పాహారం. సరుకుల లారీలను ప్రారంభించి బృంద సభ్యులను అభినందించిన డీఎస్పీ జనార్దన్ రావు. శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. గన్నవరంలో ఆదివారం జరగనున్న హైందవ శంఖారావం సభకు సేవా సమితి ద్వారా పంపిస్తున్న సరుకుల లారీలను డీఎస్పీ ప్రారంభించారు. విజయవాడ సమీప గన్నవరంలోని కేసరపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న హైందవ శంఖారామం భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తెనాలికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం అల్పాహారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తెనాలి నుంచి 2 లారీల సరుకులను తీసుకుని సేవా సమితి బృందం బహిరంగ సభా స్థలికి బయలుదేరి వెళ్ళింది. స్థానిక కొత్తపేటలోని దేవీప్రియ ఫంక్షన్ హాల్ వద్ద నుండి ఉదయం బయలుదేరుతున్న ఈ వాహనాలను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీశైల భక్త సేవా సమితి బృందం చేపడుతున్న భక్తిపరమైన సేవా కార్యక్రమాలను డీఎస్పీ అభినందించారు. ఆదివారం జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభలో 35,000 మందికి అల్పాహారం అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదాల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీహరి, వాసు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంఖారావంకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఇట్లా కొనసాగడం అనేది ఈరోజు అనగా 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంఖారావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరపున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మరి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డీఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ, మరి ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. మరి రేపు ఫిబ్రవరి 26న శ్రీశైలంలో కార్యక్రమం కూడా ఇలా జరగాలని ఆశిస్తూ సహకరించిన పెద్దలకి మరొకసారి మన తెనాలి డీఎస్పీ గారి హృదయపూర్వక. తెనాలి పట్టణంలో పురపాలక సంఘం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 35, 36 వార్డులో 2వ రోజు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిశీలించారు. పలుచోట్ల దగ్గరుండి డ్రైనేజీ పూడికలను తీయించారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. 35, 36 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 2వ రోజు కూడా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కౌన్సిలర్లు తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, గొడవర్తి హరిరాములతో కలిసి వీధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అంతేకాకుండా పలు చోట్ల దీనిపై వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, ఏఈ జానీ బాషా మరియు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున
35, 36 వార్డుల్లోకి వచ్చేసి ఇది రెండో రోజు రావడం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పేరుకుపట్టాన అదంతా మా వర్కర్స్ చేత చెప్పి మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం కలిసి ఆ సిల్ట్ తీపిస్తున్నాం. ఆ సిల్ట్ తీసంలో భాగంగా కొన్ని వర్కులు ఉన్నాయి. ఈ 35వ వార్డులో కూడా రైన్స్ కాలువలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే చేపిస్తానని, అలానే 36 వార్డులో కూడా కలవట్లు చెప్పడం జరిగింది కౌన్సిలర్ గారు, అది కూడా చేపిస్తున్నాం. అలానే ఈ 36 వార్డులోకి వచ్చేసి ఇక్కడ పాత శివాలయం దగ్గర మన మొన్న కొబ్బరికాయ కొట్టి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో గత ప్రభుత్వంలో ఇది 50 ఫైనల్స్లో వచ్చిన వర్క్. అది మన అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కాంట్రాక్ట్ నిర్లక్ష్యమో తెలియదు, ఇంతవరకు ఆ వర్క్కి మోక్షం అనేది కలిగింది ఈ రోజున. అది వర్క్ మట్టి కాంట్రాక్ట్ పిలిచి నేను వెంటనే అది పని ఆ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది 50 ఫైనల్స్లో. అది మున్సిపాలిటీ నిధులతోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ వర్క్గా ఏదన్నా ఎక్కడైనా సరే వార్డుల్లో ఏదైనా సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాను. అలానే కొన్ని వార్డుల్లో కూడా పంపులు కానీ లైట్లు కానీ అడగడం జరిగింది, అవి కూడా వెంటనే వేపిస్తున్నాను. అలానే ఏదైనా సరే మనకి 2 మంత్రులు ఉన్నారు కాదంటలేదు, నిధులు వస్తే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా నిధులు వస్తే ఇంకా బాగా డెవలప్ చేసి చూపిస్తానని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరూ చేసేదంటే గతంలో పెట్టిన వర్కులు కొన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు పనులు సాగట్లేదు. నేను వాళ్ళని కూడా పిలిచి ఈ రోజున కాంట్రాక్ట్తో మాట్లాడి అది కూడా మీ అందరి సమక్షంలో చేపిస్తానని నిన్న ఈ రోజున 35, 36 వార్డులు తాడిపోయిన రాధికా మేడం గారు ఈ విజిటింగ్ వచ్చారు. ఈ 2 రోజుల నుంచి డ్రైన్లు మొత్తం పూడిక తీయటం కానీ ఈ రోడ్లు పర్యవేక్షణ చేయటం కానీ మొత్తం చూస్తున్నారు. మొన్న మున్సిపల్ కౌన్సిల్ రోజున నేను ఈ 7వ డివిజన్ మొత్తం కొద్దిగా రోతగా ఉంటుంది మేడం చూడండి అని చెప్పంగానే నేను చెప్పిన వెంటనే మేడం గారు వచ్చి చూసి ఇది మొత్తం క్లియర్ చేయడం జరిగిందండి. మేడం గారికి ధన్యవాదాలు. అట్లానే తెనాలి పుర ప్రజలకు కూడా మా ధన్యవాదాలు. నిన్న ఈరోజు మా చైర్పర్సన్ మేడం అయిన తాడిపల్లి రాధికా రమేష్ గారు 35, 36 వార్డులకు వచ్చారు. అన్ని కాలువలు శుభ్రం చేయడానికి చేపిస్తున్నారు, దగ్గరుండి గ్యాంగ్ వర్క్. రోడ్లు కూడా చూశారు, కాలువ తీయించడం కూడా తీపిస్తున్నారు. 2020 కరోనా టైంలో తీసాము 4 సంవత్సరాల క్రితం. మళ్ళీ 2025 జనవరిలో దీనికి మోక్షం వచ్చింది. కాలువల్లో కవర్లు, గ్లాసులు, బాటిల్స్, కొబ్బరి బండాలు వేయకుండా మా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే రోడ్లు బాగుంటాయి, కాలువలు బాగుంటాయి, జనం బాగుంటారు, దోమలు రాకుండా ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 10 తేదీల్లో రాష్ట్రంలోని 2 ముఖ్య కేంద్రాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో నేరుగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేవారు తెనాలి సబ్ డివిజన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని విద్యుత్ డిఈ వివి చిరంజీవి అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాల్ని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏడాది విద్యుత్ రేట్లపైన యూనిట్ రేట్లు కేటగిరీ వైడ్గా నిర్ణయించే నేపథ్యంలో యూనియన్లు, సంఘాలు, పార్టీలు, అసోసియేషన్ అభిప్రాయాలు తీసుకునేదని, అయితే నేడు నేరుగా ప్రజల అభిప్రాయాలు తీసుకునే దిశగా ఈ సంవత్సరం విజయవాడలోనూ అలాగే కర్నూలులో బహిరంగ ప్రజాసేకరణ చేపడుతుందని విద్యుత్ డిఈ వివి చిరంజీవి తెలిపారు. 7, 8, 10 తేదీల్లో విజయవాడలోని బృందావన్ కాలనీలో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు నేరుగా ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటుందని, అక్కడికి రాలేని వారి నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. అలాగే కర్నూలులో కూడా ఇదే తేదీల్లో ఉదయం అలాగే సాయంత్రం కూడా నేరుగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటుందని డిఈ తెలియజేశారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయం తెలియజేసేవారు ముందుగా డివిజన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన చెప్పారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక అంశాలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించే దిశగా గృహ వినియోగదారులకు సబ్సిడీపై సోలార్ పరికరాలు అందిస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ టారిఫ్ను ఖర్చును కూడా తగ్గించుకోవడం జరుగుతుందని, దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని విద్యుత్ డి చిరంజీవి తెలియజేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సి అని ఒక సంస్థ ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతెంత ఉండాలి, యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతెంత ఉండాలనే దానికి
వాళ్ళ అథారిటీ అన్నమాట. అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము, ఏపీఈఆర్సి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ, ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి, ఇలా అంటే డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి వాటన్ని విధంగా పబ్లిక్ హీరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. దానికి ఏంటంటే కొంతమంది యూనియన్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, పార్టీలు వాళ్ళు కానీ, రకరకాల సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే విధానమేనన్నమాట. దానిలో పార్టిసిపేట్ మాట్లాడాల్సిన వాళ్ళు ఏంటంటే ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. ఏపీఈఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు, అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి. లేకపోతే మా విద్యుత్ కార్యాలయాల్లోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వివరాలని, పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము. వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు. అప్పుడు మన ఉద్దేశాలు కానీ, అబ్జెక్షన్స్ కానీ, మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించినవి, ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్. బృందావన కాలనీ అని విజయవాడ ఉంటుంది, అక్కడ ఏ కన్వెన్షన్ సెంటర్ అని కళ్యాణ మండపం ఉంది. దానిలో పబ్లిక్ హీరింగు 7వ తారీఖున 8వ తారీఖున మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట పబ్లిక్ హీరింగ్. ఎవరైనా ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, విజయవాడలో ముఖాముఖిలో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక, సపోజ్ తెనాలి, మనది ఇక్కడ గుంటూరు, అదే ఇంకొక విశాఖపట్నం, కడప ఇలాంటి ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఎప్పుడు 7, 8 తారీఖుల్లో మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ వారి కాంపౌండ్లో గడ్డం సాధువు థామస్ జూనియర్ నేతృత్వంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ వారి కాంపౌండ్లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ఆరాధన మహోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు ఆశీర్వచనాలని అందజేశారు. తదనంతరం 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలని బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్ర, గడ్డం చిన్న, చొప్పర డానియేలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ బిషప్ థామస్ గారి కాంపౌండ్ నందు నూతన సంవత్సర ఆవిష్కరణతో పాటు 100 మంది సేవకులకి ఈ బట్టలు, పేదవారికి అనేక రకాలుగా పరిచర్య చేయటం, అంతేకాకుండా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని దీవించటం, సేవకులకి భోజనం వగైరా చేస్తూ 100 మందికి దానం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరిని ఆశీర్వదించి ఈ సేవా కార్యక్రమం చేయటం ఈ సంస్థ ద్వారా చేయటం జరిగింది. ఇందువల్ల లాయర్లు, బిషప్లు, గడ్డం థామస్ గారి కాంపౌండ్లో వచ్చి జాన్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగి గడ్డం థామస్ జూనియర్ గారు ప్రపంచ సువార్థికులు ఇంటర్నేషనల్ వారు వచ్చి ఈ అన్ని దేశాలు దర్శించి వచ్చి అదే క్రమంగా గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
తెనాలి పట్టణ దైవ సేవకులకు ఆర్ఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గెడ్డన్ సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు పాసి వెంకటేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్రలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అనేక వాగ్దానాలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే మాట తిప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం నుండి కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని తీసుకున్న నిర్ణయాన్ని వారు ఖండించారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను వారి తల్లిదండ్రులను నమ్మించి ఈరోజు వారి ఆశలను అడియాసలు చేశారని వారు మండిపడ్డారు. ఈ సంవత్సరం నుంచే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని కళాశాల దగ్గర సర్టిఫికేట్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. జీవో నెంబర్ 77 వల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలను నాశనమయ్యాయని అనేక సందర్భాల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం, అదేవిధంగా జీవో నెంబర్ 77 నిర్ణయాన్ని తీసుకోకపోవడం ఎంతవరకు సబబు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సాల్మన్, కోట్లు యాదవ్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల మధ్యనేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. నేడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు నాడు యువగళం పాదయాత్ర చేస్తూ విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు శాపంగా మారి ఏదైతే ఉన్నత చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకున్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి జీవో నెంబర్ 77ని ఆ రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు బహిరంగంగా విద్యార్థులకి మాటిచ్చారు. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. మరి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఒక మాట నేడు ఒక మాట విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో లేకపోవడంతో వాళ్ళ సర్టిఫికేట్లు ఆ కాలేజీలో ఇరుక్కుపోయి నేడు చదువు అయిపోయినప్పటికీ చినిగిపోయిన చొక్కాలతో అరిగిన చెప్పులతో రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఆ సమస్యను కూడా పరిష్కరించి విద్యార్థుల సర్టిఫికేట్లు వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, లేని పక్షాన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో రేపు సోమవారం నాడు విద్యార్థులందరినీ కలుపుకొని డిప్యూటీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మా సమస్యను తెలియజేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళే విధంగా మేము ప్రయత్నిస్తాం, ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పీజీ, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే గతంలో అధికారంలో లేనప్పుడు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన. తెనాలి నాజరపేటలో శనివారం సాయంత్రం ఉచిత యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతీ సదనంలో శనివారం సాయంత్రం ఉచిత యోగా అవగాహన సదస్సును నిర్వహించారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ శిష్యులు దండు శ్రీనివాసరాజు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆనందం యొక్క బహుళ వ్యక్తీకరణపై పూర్తి వివరణ అంశాన్ని తెలియజేయడంతో పాటు సుదర్శన క్రియ, యోగ, ప్రాణాయామం, ధ్యానం, సామూహిక ప్రక్రియలు తదితర అంశాలను వివరించారు. పట్టణం పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు శిక్షణా తరగతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కుంచనపల్లి గోపాలరావు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో దండు శివరామరాజు, భాగవతుల కామేశ్వరరావు, డిఎస్ఎల్వి ప్రసాదరావు, దర్శి కోటేశ్వరరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని, రవిశంకర్ గారి శిష్యుణ్ణి. రేపు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ఇక్కడ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు తెనాలిలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్సు నిర్వహించబడుతుంది. ఈ కోర్సులో 6 రోజుల వ్యవధి, 24 గంటల సమయంలో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తారు, కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు, కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. సుదర్శన క్రియ అన్నది ఈ కోర్సులో అత్యద్భుతమైందండి. అది గురువు గారు రవిశంకర్ గారు, ఈ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్, వారికి దైవానుగ్రహం. ఒక అరగంట గాలి పీల్చి వదులుతామండి. ఈ కోర్సులో నేర్చుకుని ప్రతిరోజు 24 గంటలు సాధన చేయగలిగితే జీవితంలో అనారోగ్యం అనేది రాదు. మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమవుతాయి. తెనాలి పుర ప్రజలకు, తెనాలి సమీప ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. 25వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ నుండి 7 రోజుల పాటు తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణా కార్యక్రమం తరగతులు గౌరవనీయులు పెద్దలు విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితే జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సుదర్శన క్రియ. అందువలన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఆనందంతో సుఖజీవనం గడపాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ శిరసు వంచి కోరుతున్నాం. తెనాలిలో ఎన్నో ఏళ్ల క్రితం మూతపడిన ఆశా డీలక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా థియేటర్లు వరుసగా మూతపడుతూ ఉండటంతో నిరుత్సాహంతో ఉన్న ప్రేక్షకులకు ఆశా సినిమాస్ పేరుతో మళ్లీ వినోదాన్ని పంచబోతోంది. ఆధునిక హంగులతో, లేటెస్ట్ టెక్నాలజీతో రెనోవేషన్ చేసుకుని గేమ్ చేంజర్ సినిమాతో ఈ నెల 10న ఆశా సినిమాస్ ఆట మొదలు పెట్టనుంది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో గతంలో ఎన్నో థియేటర్స్ ఉండేవి. క్రమక్రమంగా ఒక్కొక్కటి కూడా ఆ సినిమా థియేటర్స్ అన్నీ కూడా మూతపడుతున్న నేపథ్యంలో కూడా సినీ అభిమానులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రముఖమైన థియేటర్లలో ఆశా డీలక్స్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల క్రితం కూడా ఈ ఆశా డీలక్స్ అనేది కూడా మూతపడిపోయిన నేపథ్యంలో కూడా సినీ అభిమానులందరూ కూడా చాలా ఆవేదన కూడా వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వారందరికీ కూడా మళ్ళీ ఊరట కలిగించే విధంగా ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా కూడా ఆశా డీలక్స్ యాజమాన్యం
యాజమాన్యం మళ్ళీ ముందుకు వచ్చారు. ఆశా సినిమాస్ పేరుతో ఆ థియేటర్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీమోడల్ చేసి సరికొత్త హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడా థియేటర్ను మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. రేపు జనవరి 10వ తేదీన కూడా ఒక భారీ సినిమాతో కూడా ముందుకు రాబోతా ఉన్నారు. ఆశా సినిమాస్కి సంబంధించి మళ్ళీ పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా కూడా ఇక్కడ థియేటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతో ఆధునిక హంగులతో థియేటర్ మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మళ్ళీ సినీ అభిమానులకి సినీ ప్రేక్షకులకి కూడా సరికొత్త వినోదాన్ని కూడా పంచేందుకు కూడా ఈ ఆశా యాజమాన్యం కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ మేనేజ్మెంట్ మనతో పాటు డాక్టర్ జస్వంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు సినిమా ఓపెన్ అవుతా ఉంది, ఏ మూవీతో రిలీజ్ అవబోతా ఉంది, ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ టెక్నాలజీస్ ఏ విధంగా ఈ థియేటర్ని సరికొత్త హంగులతో ఎట్లా తీర్చిదిద్దారు అనేది కనుక్కుందాం. సార్ చెప్పండి, ఆశా డీలక్స్ అంటే మంచి పేరు ఉంది. గతంలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన థియేటర్ మూతపడింది, మళ్ళీ ఇప్పుడు రీమోడల్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఆశా? 1983లో స్టార్ట్ అయిందండి థియేటర్. మా నాన్నగారు చక్రవర్తి గారు ఓపెన్ చేశారు. వాళ్ళ బ్రదరు ఫ్రెండ్స్ కలిపి ఓపెన్ చేసిన థియేటర్ అనివార్య కారణాల వల్ల మధ్యలో క్లోజ్ అయింది. ఇప్పుడు అది మా ఫ్యామిలీ బిజినెస్. మేము చిన్నప్పటి నుంచి 1980s అంటే చిన్నప్పటి నుంచి మేము థియేటర్ చూస్తూ ఉండేవాడిని మేము. సో ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి అది మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు మళ్ళీ పునఃప్రారంభం అవుతా ఉంది. ఎట్లాగా దీన్ని మళ్ళీ రీమోడల్ చేశారు? సో ఇప్పుడు మేము కొన్ని సిటీస్, బాంబే అని, విజయవాడ, చెన్నై, గుంటూరు ఇట్లా చాలా స్క్రీన్స్ చూసాము, ఆడియో సిస్టమ్స్ అవన్నీ చూసాము. సో మనం ఎట్లా బెటర్ టెక్నాలజీలో ఉన్న వాటిల్లో ఎట్లా చేయగలము అనే విధంగా స్టడీ చేసి కొంచెం స్క్రీన్ అని చాలా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకోగలిగిన విధంగా వచ్చింది మా థియేటర్. సో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసాము, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ పెట్టాము. దాంట్లో కూడా ఇంకొన్ని అప్గ్రేడెడ్ వర్షన్స్ చేసాము. అట్లానే సీటింగ్ కానీ, ఎయిర్ కండిషను. సో ఇవన్నీ ఉన్న వాటిల్ మార్కెట్లో ఉన్నదానికంటే బెటర్గా ఇంప్లిమెంట్ చేసాము. సో తెనాలి ప్రజలకు మంచిగా వినోదాన్ని అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేసాము. ఎప్పుడు సార్ మళ్ళీ ఈ రీమోడల్ జరిగిన తర్వాత మళ్ళీ మొత్తం ఈ లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం హంగులు వచ్చిన తర్వాత ఎప్పుడు ఓపెన్ అవబోతా ఉంది? ఈ జనవరి 10th గేమ్ చేంజర్తో ఓపెన్ చేస్తున్నామండి. సో జనవరి 10th ఈ మంత్ 10th రామ్ చరణ్ది గేమ్ చేంజర్తో ఓపెన్ చేస్తున్నాం. సో కంపారిజనే లేదండి. అప్పటికి ఇప్పటికీ అప్పుడు సౌండ్ సిస్టమ్ వేరు, ఇప్పుడు సౌండ్ సిస్టమ్ వేరు, స్క్రీనింగ్ కానీ. సో ఇట్స్ ఎ టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. అప్పుడు మామూలు టెక్నికల్ రీల్స్తో ఉండే, ఇప్పుడు శాటిలైట్ త్రూ వస్తున్నాయి. అప్పుడు నార్మల్ సౌండ్ ఉండేది, ఇప్పుడు ఇది అట్మాస్ కంటెంట్. అట్మాస్కి బియాండ్ కూడా మేము చేసాం సౌండ్. అట్లా స్క్రీనింగ్ బిగ్ స్క్రీన్ పెట్టాము, ఎయిర్ కండిషన్ కానీ, సీట్స్ కూడా చాలా మంచిగా చేసాము. 426 సీట్స్ ఉన్నాయండి. సో క్యాంటీన్, లాబీ అవన్నీ ఏర్పాటు చేసాం ప్రజలకి మంచిగా సర్వీస్ ఇవ్వడానికి. రైట్, ఖచ్చితంగా ఆశా డీలక్స్ అంటే దాదాపుగా ఆశా డీలక్స్ అంటే కూడా ఎంతోమందికి కూడా మంచి గుర్తింపు పొందిన థియేటర్గా కూడా ఉంది. గతంలో కొన్ని కారణాల వల్ల కూడా మూతపడిపోయింది. ఆ మూతపడినప్పుడు కూడా చాలామంది కూడా చాలా డిజపాయింట్ అయ్యారు. ఆశా డీలక్స్ మూతపడిపోయింది అనే నుంచి లేకుండా కూడా మళ్ళీ సరికొత్త హంగులతో చాలా పెద్ద థియేటర్గా కూడా తెనాల్లో ఈ ఆశా డీలక్స్ కూడా పేరుంది. దాని మొత్తాన్ని కూడా పూర్తిగా రీమోడల్ చేసి ప్రత్యేకంగా పెద్ద కార్పొరేట్ సిటీస్లకు ధీటుగా కూడా అక్కడ ఏ విధమైనటువంటి టెక్నాలజీస్ సిస్టమ్స్ ఉంటాయో అందుకు ధీటుగా కూడా తెనాలిలో ఇక్కడ ప్రేక్షకులకు కూడా మంచి వినోదాన్ని, సినీ వినోదాన్ని, ఒక అట్మాస్ఫియర్ని అందించాలని చెప్పిన కూడా పెద్ద భారీ ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. రేపు జనవరి 10వ తేదీన కూడా గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా ద్వారా కూడా ఈ ఆశా సినిమాస్ అనేది కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా వేశారు. కొద్దిసేపటి క్రితం కూడా ఎస్ ఛానల్ టీం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ జస్వంత్ గారు ప్రత్యేకంగా కొన్ని ట్రైలర్స్ కూడా వేయించి చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఆ స్క్రీన్ కానివ్వండి, ఆ సీటింగ్ కంఫర్టబుల్ కానివ్వండి, చాలా బాగున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. బయట కూడా ఇప్పటికే కూడా ప్రచారం జరుగుతూ ఉంది. చాలా ఆశా సినిమాస్ మళ్ళీ రాబోతూ ఉందని చెప్పిన కూడా ప్రేక్షకులందరూ కూడా ఎంతో యాంగ్జైటీగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఈ క్రాప్ లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రైతులు చాలా మంది ఈ క్రాప్ నమోదు చేయించుకోకపోవడం వల్ల
చాలా మందికి నష్టపరిహారం లభించలేదని చెప్పారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులను ఇస్తున్నామని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ అనంతరం రైతులు జొన్న, మొక్కజొన్న వేశారని, అయితే అవి వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. వీటికి రబ్బర్ పురుగు, పసుపు పురుగు వంటివి ఆశిస్తున్న నేపథ్యంలో రైతులు ఎక్కువ మోతాదు గల మందులను వాడుతున్నారని, వాటి నివారణకు అంత మోతాదు మందులను వాడవలసిన అవసరం లేదని ప్రేమ్ సాగర్ చెప్పారు. అలాగే కలుపు నివారణలో కూడా ఎక్కువ మోతాదు గల మందులు వాడుతున్నారని, చిన్న చిన్న మోతాదు మందులు వాడితే సరిపోతుందని ఆయన అన్నారు. రబీ సీజన్ వచ్చిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల వద్ద ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మనము వరి ధాన్యం కొనుగోలులో కానీ, ధాన్యం బయట అమ్ముకోవడంలో కానీ చాలా వరకు గట్టెక్కాము. తుఫాన్ కూడా మనల్ని రాకుండా ఆదుకునేది. కాబట్టి ఈ వరిలో ఎంతో కొంత మనం లాభం చేకూర్చుకున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా కౌలు రైతులు కాబట్టి ఈ వరి పంట ఖర్చులకు సరిపోద్ది. తర్వాత వేసే మొక్కజొన్న మినుము పెసర పంట మనకు మిగులుతుంది. కాబట్టి రైతు సోదరులు కొంచెం గట్టెక్కారని అనుకుంటున్నాను. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మొక్కజొన్న పంటలు ఇస్తున్నారు. వారం కానీ, 15 రోజులు కానీ, 20 రోజులు కానీ ఆ దరిదాపుల్లో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులంతా కొంచెం ఈ మొక్కజొన్నకి కానీ, జొన్నకి కానీ చిన్న రబ్బర్ పురుగులు లాంటి తెల్ల పురుగులు కానీ, పసుపు పురుగులు కానీ, చిన్న పురుగులు ఉంటాయి. దాని నివారణకు చిన్న మందులు వాడచ్చు. కానీ రైతు సోదరులు ఒకేసారి పెద్ద మందులకు వెళ్తున్నారు. క్లోరోపైరిఫాస్ కానీ, లేకపోతే మోనోక్రోటోఫాస్ కానీ చిన్న మందులు వాడచ్చు. కానీ రైతులు ఎమామెక్టిన్ బెంజోయిట్ అంటే ప్రొక్లైమ్ చాలా ఎఫెక్టివ్ మందు, కంట్రోల్ అవుద్ది, దానికి వెళ్తున్నారు. లేదా చిన్న మందు మోనోక్రోటోఫాస్, బెల్లం, తర్వాత తవుడు కలిపి ముద్దలు వేసేసి రాత్రులు వేసేస్తే పగులు చల్లేస్తే రాత్రులు అయితే ఉదయానికల్లా చనిపోతాయి. ఇదైనా కంట్రోల్ చేయొచ్చు. కానీ అంత రైతులు చేయలేకున్నారు. షాప్లో కొనుక్కోవడం, స్ప్రేయింగ్ చేయడం, స్ప్రేయింగ్ వాళ్ళ కొట్టేయానికి ఇవ్వడం ఉన్నారు. కాబట్టి దీనికి రేమాన్ అనే మందు ఉంటుంది. న్యూవలరన్ కానీ, ఎమామెక్టిన్ బెంజైట్ ప్రొక్లైమ్ కానీ, కొరజాన్ ట్రైకాంటనిల్ కానీ ఈ 3 మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. దీన్ని స్ప్రే చేసి మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. విజయవాడలో ఆదివారం జరిగే హైందవ శంఖారావం సభలో హిందూ సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పలువురు కోరారు. సభా కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఆదివారం విజయవాడ సమీప గన్నవరంలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్క హైందవ భక్తుడు ఈ సభలో పాల్గొనాలని కోరారు. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతులు, అధర్మాల గురించి పోరాడటమే ముఖ్య లక్ష్యంగా సభ జరుగుతుందని చెప్పారు. సమావేశంలో హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు నిట్ట బాలు, నందికంటి రామాంజనేయులు, కారంపూడి రమాదేవి, నందికంటి శ్రీచరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపు గన్నవరం కేసరపల్లి దగ్గర హైందవ శంఖారావం, హిందువులందరూ కలిసి ఒక శంఖారావాన్ని పూరించుకునే విధంగా ఒక మహా సమ్మేళనం, హైందవులందరూ కలిసి కూడా ఒక మహా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఎటు చూసినా, ఏ ఊరు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ గడప చూసినా ప్రతి ఒక్కళ్ళకి హైందవ శంఖారావం గురించి తెలిసిపోతూ ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో యాక్టివ్గా మేమొస్తాం అని పేర్లు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ మా సభ్యులు దాదాపు సుమారు 4000 మంది సభ్యులు అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి హైందవ శంఖారావం సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు నిరంతరం నైట్ పగలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా బస్సులు అక్కడ ఏ ఏరియా నుంచి బస్సులు కానీ, అక్కడికి వెళ్ళినాక 250 స్టాల్స్ ఫుడ్ పెట్టడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏవైతే దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడతో ఆగిపోవాలి అన్నటువంటి దాంతో ప్రెస్ మీట్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేను కూడా రేపు మా సభ గన్నవరంలో సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాల మీదే రేపు గన్నవరంలో సభ అంతా నడుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మీకు అన్ని బస్సులు కానీ, ఫుడ్ కానీ అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయ్యి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను.
ఇది ఎట్లాంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పదవిలో నేను ఉన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా అదృశ్యంగా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా నన్ను పదవిలో కూర్చోబెట్టి నమ్మకంతో బాలు అనేవాడు చేస్తానని కూర్చోబెట్టినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. రేపు విజయవాడ దగ్గర గన్నవరంలో జరిగే హైందవ సంఘారంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని మన దేవాదాయాల గురించి అక్కడ మన అన్యమతస్తులు వస్తున్నారు, వాళ్ళని ఎవరిని తీసేసి మన దేవాలయాల గురించి మనమే పోరాడాలి, మనమే ఉండాలి. అందులో ఇందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ, వినియోగదారులు పేర్లు నమోదు చేసుకుని హాజరు కావచ్చన్న ఎలక్ట్రికల్ డీఈఈ చిరంజీవి. లేటెస్ట్ హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో పునః ప్రారంభానికి ముస్తాబైన ఆశా డీలక్స్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ఈ నెల 10న ఆట మొదలు పెట్టనున్న ఆశా సినిమాస్. హైందవ శంఖారావం బహిరంగ సభలో 35,000 మందికి శ్రీశైల సేవా సమితి అల్పాహారం. సరుకుల లారీలను ప్రారంభించి బృంద సభ్యులను అభినందించిన డీఎస్పీ జనార్దన్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.